హలో హాయ్ అండి. నేను ఎక్కడున్నానంటే ఈరోజు ఆయిల్ ఫామ్ తోటలో ఉన్నా. లాస్ట్ ఇయర్ ఆయిల్ ఫామ్ తోటకు వచ్చినాము. మళ్ళీ చాలా రోజులు అయింది, ఒక 6 months అయ్యింది మా దగ్గర ఆయిల్ ఫామ్ తోటకి రాక. మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఇంకా పెద్దగా అయిపోయినాయి చెట్లు మాత్రం. అంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయినాయి చెట్లు. కాకపోతే ఇంకా ఖాతా రావాలంటే ఇంకొక 2 years పడుతుందంట. కానీ తొందరనే ఇంకా చిలకలకు పోయి రిటర్న్ అయినాం. ఇక్కడ ఈ బావి దగ్గర పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈ బావి దగ్గరనే మామిడి చెట్టు ఉంది, నేరేడు చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉన్నాయి. ఇన్ని చెట్లు ఉన్నాయి ఈ బావి దగ్గర. బాగుంది వాతావరణం అయితే. రోజు నేరేడు పండ్లు అయితే రోజు తెంచుకొని తిన్నాము, తీసుకొచ్చిర్రు. కానీ ఈరోజు మాత్రం లేవు, నేరేడుకాయలు అయిపోయినాయి. గాలికి రోజు రాలిపడినాయి, అయిపోయినాయి. మేము మాత్రం ఇట్లా ఫొటోస్ దిగుకుంటా అట్లా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా పిల్లలు మాత్రం స్విమ్మింగ్ చేస్తున్నారు. మేము ఆయిల్ ఫామ్ తోటకి వెళ్ళొద్దామని ఇట్లా వెళ్తున్నాము. తోటకి వెళ్ళేసి వచ్చేసరికి పిల్లలు కూడా బయలుదేరారు ఇంటికి. హైదరాబాద్ నుంచి వచ్చిన కోతుల లెక్కనే ఉన్నారు ఇద్దరు. ఇది రేగి పండు చెట్టు. ఇందాక చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన, అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన ఈ రేగి పండ్ల చెట్లు అయితే చాలా ఉండేవి పొలంలో. అసలు మస్తు రేగాయలు తినేది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అసలు ఎన్ని రేగి పండ్లు తెంచుకొని తినేదో. కానీ అంటే ఇప్పుడు అంత దొరకట్లేదు రేగి పండ్లు, ఊళ్ళులా తక్కువ దొరుకుతున్నాయి. ఇంకా అయితే ఈ చెట్టు కొన్ని కనిపించినాయి. మేము ఇంకా కొంచెం కచ్చగున్నా కూడా అట్లే తెంచుకొని తింటున్నాం. 2-3 చెట్లు కనిపిస్తే కష్టం అనక చెట్ల దగ్గర కూర్చొని రేగి పండ్లు ఏరుకుంటాం. ఇలా రేగి పండ్లు తెంచుతుంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు రేగి పండ్లు కూడా ఇలా తెంచుకునేది ఏంటి అని. ఓకే అండి, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.